హాయ్ అలా గైస్, వెల్కమ్ టు మై ఛానల్. హనుమాన్ మూవీ ఎంత పెద్ద ఎట్టో మన అందరికి తెలుసు. ఈ మూవీ క్లైమాక్స్ వచ్చే హనుమంతుడి సెన్స్ కి గూస్ బంప్స్ వస్తాయి. జై హనుమాన్ మూవీలో మొత్తం హనుమంతుడి క్యారెక్టర్ పైనే ఉంటుంది. కానీ ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి అందరికున్న కామన్ డౌట్, జై హనుమాన్ మూవీలో హనుమంతుడిగా ఎవరు యాక్ట్ చేస్తారని. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా పేర్లు వినిపిస్తున్నాయి, జై హనుమాన్ క్యారెక్టర్ ఇతనే చేస్తాడు అని. వాటిలో కొన్ని చిరంజీవి గారు, రామ్ చరణ్, రణ దగ్గుపాటి, యష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ మూవీ టీం అయితే ఏది క్లారిఫై చేయలేదు ఇప్పటి వరకు. కానీ వీటన్నిటికీ చెక్ పెడుతూ ఈ ప్రొడ్యూసర్ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, త్వరలో షూట్ స్టార్ట్ చేస్తామని చెప్పింది. దాంతో పాటు జై హనుమాన్ మూవీలో హనుమంతుడి క్యారెక్టర్ ని చిరంజీవి గారిని కానీ రామ్ చరణ్ గారిని తీసుకుందాం అనుకుంటున్నాం. నాకైతే స్పెషల్ గా రామ్ చరణ్ గారు అయితే బాగుంటది అనిపిస్తుంది అని చెప్పేసి ఈ మూవీ ప్రొడ్యూసర్ చెప్పింది. సో ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయితే హనుమంతుడి క్యారెక్టర్ రామ్ చరణ్ ని కన్సిడర్ చేస్తున్నారు. కానీ రామ్ చరణ్ డేట్స్ ఖాళీగా లేవు. ప్రజెంట్ గేమ్ చేంజర్ పనిలో ఉన్నాడు. సెప్టెంబర్ నుంచి బుచ్చిబాబు మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సుకుమార్ మూవీ ఉంటుంది. ఇలా రామ్ చరణ్ క్యాలెండర్ లో 24 లో 25 లో డేట్స్ అయితే ఖాళీగా లేవు. ఇన్ కేస్ రామ్ చరణ్ కనుక ఒప్పుకుంటే జై హనుమాన్ మూవీ షూట్ 2026 లో స్టార్ట్ అవుతుంది. ఇప్పట్లో అయితే స్టార్ట్ కాదు. చూడాలి, రామ్ చరణ్ గారు ఒప్పుకొని ఇప్పుడే డేట్స్ ఇస్తారా, లేకపోతే 2026 లో స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఈ క్యారెక్టర్ వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తారా, చూద్దాం. సో దట్స్ ద వీడియో గైస్. మీరు ఏమనుకుంటున్నారు? హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పి ఈ వీడియో మీకు అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్